Hi, experience in Judio. Welcome back to my channel. హే ఫైనల్లీ వీఆర్ ఎంటర్ ఇన్ టు ది జూడియో. ఇప్పుడైతే జూడియో ఎక్స్పీరియన్స్ చేద్దాం రండి. అసలు అయితే చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే నాకు కనిపించిందండి. నాకు చాలా మంచిగా అనిపించింది. డ్రెస్సెస్ అయితే క్రాప్ టాప్స్ అండ్ ఆల్సో జీన్స్, ఫుల్ లెంత్ టాప్స్, చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది. బట్ నేను కలెక్షన్ అయితే తక్కువ ఉంది, వర్త్ కాదు. కలెక్షన్ వైజ్ అయితే ఈజ్ ఇట్ ఓకే, బట్ కాస్ట్ వైజ్ అయితే అస్సలు నాకు ఓకే అనిపించలేదు గాయస్. మరి దారుణం. మై రియాక్షన్ ఓన్లీ బీ లైక్ దిస్. ఎందుకు అంటారా, అసలు మరి ఇంత కాస్ట్ ఎలా పెట్టగలమండి చూసి. మరి అంటే ఒక మోడల్కి ఒక పీస్ ఉంటే ఓకే ఫైన్, అంటే ఎవరికి ఉండదు, మనమే స్పెషల్గా అయితే కనిపించచ్చు, అట్రాక్టివ్గా అనుకోవడానికి అయితే అస్సలు లేదండి. అసలు అయితే యూనిఫామ్ ఉన్నట్టుంది. ఒక్కొక్క మోడల్, ఒక్కొక్క డిజైన్ అయితే మినిమం 8 to 10 పీసెస్ ఉన్నాయండి. మనం ఎక్కడికైనా వెళ్తే బాగా ఐడెంటిఫై చేసేయచ్చు, ఓ ఇది జూడియో. సేమ్ అయితే ఇంకొకరికి ఉంటుందండి. నేనైతే ముందు ట్రెండ్స్లో పర్చేస్ చేసినవి అయితే ఈవెన్ సేమ్ అండి, ఆల్మోస్ట్ వాళ్ళు ఒక్కరన్నా వేసుకోస్తారు. అలాంటి డ్రెస్ మనమే వేసుకుంటాం. అప్పుడు ఇద్దరం కలిసి మాట్లాడుకొని షాపింగ్ చేసినట్టు అయితే అనిపిస్తుందండి. అప్పుడు అనిపిస్తుంది ఇది ఎందుకు తీసుకుంటాం అనేసి. ఆల్మోస్ట్ ఆల్ జూడియో ట్రెండ్స్ ఎక్స్పీరియన్స్ అయితే అలానే ఉంటుంది. బట్ నేను జూడియోలో అయితే ఎప్పుడూ అయితే పర్చేస్ చేయలేదండి. జస్ట్ ఒక మేకప్ ప్రోడక్ట్స్ అయితే పర్చేస్ చేశాను. అవి నాకు వర్త్ అనిపించాయి. బట్ యూస్ చేసిన తర్వాత అయితే ఎందుకు పర్చేస్ చేసామా అన్న అయితే డైనమాలో అయితే పడ్డాను. బట్ నెక్స్ట్ టైం అయితే డ్రెస్సెస్ ఎక్స్పీరియన్స్ చేద్దామనేసి వెళ్ళాను. చూడండి ఇలా చాలా, అంటే నాకైతే ఇది చూడడానికి ఎలా అనిపించిందంటే, అంటే వేసుకోవడానికి అంటే రిచ్ లుక్ అనేసే సంథింగ్ అంటారు కదా, మేము వాళ్ళము జూడియోలో షాపింగ్ చేసాము అలా అంటే ఫీల్ అవ్వడానికి మాత్రమే జూడియో షాపింగ్ అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చేసిందండి. ఎందుకంటే అక్కడ ఉన్న కాస్ట్లకి అసలు నాకైతే వర్త్ అనిపించలేదండి. మరీ టూ మచ్ ఆఫ్ కాస్ట్ అయితే ఉంది అక్కడ. ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. బట్ స్లీవ్లెస్ అయితే ఉంది. క్లాత్ అయితే ఓకే, బట్ 2 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి, వైట్ అండ్ ఎల్లో. నాకైతే ఎల్లో సూపర్గా నచ్చిందండి. అది ఒక్కసారి ట్రయల్ వేసేద్దామనేసి అలా అయితే ట్రయల్ వేశాను. బట్ సీరియస్లీ గైస్, నేనైతే పర్చేస్ చేద్దామనేసి అయితే ట్రయల్ వేయలేదు. ఎందుకంటే చూసి మరీ అంత కాస్ట్ అయితే పెట్టలేం కదండి. ఎప్పుడైనా అవి డైలీ యూస్కి అయితే అస్సలు పనికిరావు. ఇంకెప్పుడో ఒక్కసారి వేసేదానికి మరి ఎందుకండి అంత కాస్ట్ పెట్టడం అన్న అయితే నా ఒపీనియన్. మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఇంకా లేట్ చేయకుండా జూడియో కలెక్షన్ అయితే చూసేయండి. ఈ జూడియోలో కాస్ట్, క్లాత్ ప్లస్ ఇవి చూసిన తర్వాత అయితే నా ఫీలింగ్ ఎందుకు చెప్తారండి, అస్సలు ఎక్స్ప్లెయిన్ చెయ్యలేని ఫీలింగ్ అండి నాదైతే అసలు జూడియో ఎక్స్పీరియన్స్ అయితే. సారీరా. సారీ చెప్పాలరా. ఫైనల్లీ మై జూడియో ఎక్స్పీరియన్స్ ఈస్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అండి. గుడ్ ఎక్స్పీరియన్స్ అని అయితే అస్సలు నేనైతే రియలైజ్ అవ్వలేకుండా ఉన్నానండి వాటిని చూసిన తర్వాత అయితే. బట్ ఈ డ్రెస్సులు కన్నా తీసుకొని వెళ్ళి మన మమ్మీలకి అయితే ఇస్తే చీపురు కట్ట డెఫినెట్గా అయితే రివర్స్ చేస్తారు కదా, ఇందులో అయితే అస్సలు డౌటే లేదు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మన ఛానల్ని అయితే కొంచెం అయితే సపోర్ట్ చేసేసేయండి గాయస్. మీకు ఏ కంటెంట్ కావాలో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.